ఓం నమ శివాయ. శ్రీ కార్తీక మహాపురాణం 22వ రోజు అధ్యాయం. ఓ పృథురాజా, రాహు చెప్పిన విషయాలన్నింటినీ వినగానే క్రోధోక్తుడైనటువంటి జలంధరుడు శివుని మీద రణబేరి వేయించాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరుడికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు. తత్ఫలితంగా జలంధరుడు కిరీటం నేలకు పడింది. రాక్షస సేవా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైనటువంటి ఆకాశం వలె కనిపించసాగింది. ఈ రణోద్యోగాలను ఎరిగినటువంటి దేవతలు ఇంద్రుడిని ముందర ఉంచుకుని రహస్య మార్గాన శివుని సన్నిధికి వెళ్ళి యుద్ధ వార్తల్ని విన్నవించారు. ఓ దేవాది దేవా, ఇన్ని నాలుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను. ఈవేళ వాడున నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్థం వాడిని జయించు తండ్రి అని ప్రార్థించాడు. వెనువెంటనే విరూపాక్షకుడు విష్ణువుని స్మరిస్తాడు. విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడు ఆయనను చూసి, కేశవా, గత జగడంలోని ఆ జలంధరుణ్ణి జమును పాలు చేయకపోయావా? పైపెచ్చి వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురమందుంటమేమిటి అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా విష్ణువు, పరమేశ్వరా, ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత, లక్ష్మికి సోదరడం కావడం చేత యుద్ధంలో నా చేత వధించబడలేదు. కాబట్టి నువ్వే వాడిని జయించని చెప్పాడు. అందుమీదట శివుడు, ఓ దేవతలారా, వాడు మహాపరాక్రమవంతుడు. ఈ శస్త్రాల వల్ల కానీ నా చేత కానీ మరణించేవాడు కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలతో మీ తేజస్సులను సైతం ప్రకాశింపజేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయలుపరిచారు. గుట్టుగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తము, వేగ సంపన్నము, అత్యంత భయంకరమైనటువంటి సుదర్శనమైన చక్రాన్ని వదిలాడు. అప్పటికే 1,000,000 ఏనుగులు, 1,000,000 గుర్రాలు, 1,000,000 కాలగల్పంతో కైలాస భూములకు చేరిన జలంధరుడు దేవతలు, ప్రమద గణాలు ఒక్కొమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర కూడా తమ తమ గణాలతో సహా జలంధరుని మార్కొన్నాయి. 2 తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది. ఇరు పక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేరకాయల భేరీ మృదంగ శంఖాది ధ్వనులతోనూ, రథనేమి ధ్వనులతోనూ, గజ జింకాలతోనూ భూమి విపరీతమై ధ్వనులతో ప్రకాశింపసాగింది. పరస్పర ప్రయోజితులైనటువంటి శూల, పట్టిస, తోమర, బాణ, శక్తి, గజాయుజ్యత భరితమైనటువంటి ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్టుగా ఉంది. యుద్ధభూమిలో నేలకూలిన రథగజాలను, కలేబారులను, రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి. ఆ మహావనంలో ప్రథమ బాణోపాధులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవుని విద్యతో పునర్జంపసాగాడు. ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది. తక్షణమే ఆయన ముఖం మంచి కృత్య అయినటువంటి మహాశక్తిని ఆవిర్భవించింది. అది అత్యంత భయంకరమైనటువంటి తాలు చంజోదర వక్త స్తనాలతో మహావృక్షాలు సైతం కూలగొడుతూ రణస్థలం చేరింది. రావడమే పేరు మోసిన రాక్షసులందరూ తినేసింది. ఆ ఊపు శుక్రుడిని సమీపించి అతన్ని తన యోనిలో చేర్చుకుని అంతర్ధానమైపోయింది. మరణించిన వాళ్లను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రథమ గణాలు విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయి మబ్బు తునకల వలె చెల్లా చెదురుగా అయిపోయాయి. అందుకు కినిసిన శుంభసునింబ కాలనేమ్యాది సేనా నాయకులు అగణ సరంపరలతో శివగణాలను నిరోధింపసాగారు. అంతటి చక్కని పంట మీద మిడతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలను రక్తశక్త దేహులై అప్పుడే పూసిన మోదుగు చెట్ల వలె తయారైన శివసేనుల్ని తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు. నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధాలకు తలపడ్డారు. నిశుంభుడు బాణఘాతానికి సుబ్రహ్మణ్య స్వామి వాహనమై నెమలి మూర్చపోయింది. నందీశ్వరుడు తన బాణ పరంపరలతో కాలనేమి యొక్క గుర్రాలను, జెండాను, ధనస్సును, సారథిని నాశనం చేశాడు. అందుకు కోపించిన శంభుడు విఘ్నేశ్వరుడు వాహనమైనటువంటి ఎలుగును బాణంతో బంధించాడు. అది కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండ్రగొడ్డలను ధరించి కాలినరకను శంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాఢదనేశాడు. వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి, నిశుంభులు ఇద్దరూ ఒకేసారి గణపతితో కలియబడ్డారు. దీంతో గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు.
వినాయకుడు సహాయార్థమై వీరభద్రుడు కదలగాని కోర్మాండ భైర పేతాల పిశాచ యోగిని గణాలన్నీ ఆయనను అనుసరించబడ్డాయి. గణ సహితుడైన వీరభద్రుని విజృంభించడంతో రాక్షస గణాలు ఆహాకారాలు చేశాయి. అంతలోని మూర్ఛదేరిన నందీశ్వరుడు కుమారస్వాములిద్దరూ పునఃయుద్ధంలో ప్రవేశించారు. వాళ్ళందరి విజృంభణతో వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనేటువంటి పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు. జలంధరుడు బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది. 5 బాణాలతో విఘ్నేశ్వరుడిని, 9 బాణాలతో నందీశ్వరుడిని, 20 బాణాలతో వీరభద్రుని కొట్టి మూర్ఛబోగొట్టి భీషణమైనటువంటి సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు 7 బాణాలతో జలంధరుడు గుర్రాలని, పతాకాన్ని, గొడుగును నరికివేశాడు. మరో 3 బాణాలను అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధరుడు పరిగానే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యుద్ధం చేసేవాళ్ళు. అనంతరం జలంధరుడు వీరభద్రుడు తలపై పరిగణ ప్రయోగించడంతో వీరభద్రుని స్పృహ తప్పి పడిపోయాడు. చివరికి దేవతల ప్రార్థన మీద శివుడు జలంధరుడితో యుద్ధానికి ఉపయోగించాడు. అతడిని యుద్ధంతో జయించడం శివుని శక్యం కాలేదు. జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద ప్రాతివ్రతం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించబడడానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుడు వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాలు వాళ్ళ గురించి అడిగి తెలుసుకుంది. ఇంతటితో 22వ కార్తీక మహాపురాణ అధ్యయనం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.